శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్. శ్రావణ శుక్రవారం ఆఖరి వారం 5వ వారం చక్కగా పూజ అయితే మరి సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత మాత్రమే మీకు వీడియో పెడుతున్నాను. పూజ చేసేటప్పుడు తీయడం వల్ల మరి నాకు పూజ మీద మనసు కాకుండా వీడియో మీదే మనసు ఉంటుంది. మరి మనం చేసేది అమ్మని మనసులో లగ్నం చేసుకుని చేయాలి తప్ప మనం వీడియోల కోసం దేనికోసం కాదు కదా. కానీ వీడియో కూడా ముఖ్యమే. ఎందుకంటే నేను చేసుకునే విధానం మీకు తెలిస్తే ఇలా కూడా చేసుకోవచ్చు కదా అని చేసుకుంటారని. నా పూజ హంగులు ఆర్భాటాలు ఉండవండి. అమ్మను నిండుగా అలంకరించుకోవటం, మనస్ఫూర్తిగా పసుపు కుంకుమతో పూజ చేసుకోవటం, ఏది ఉంటే అది నైవేద్యం, బెల్లం మొక్క, అరటిపండు, కొబ్బరికాయ ఏదైనా పర్వాలేదు. ఈరోజైతే చక్కగా మరి శనగలు కాసాను, రాత్రి నీటిలో పోసానండి. మరి మొలకలు ఎత్తించే పెడతాను లెక్క ప్రకారంగా. అయితే నిండుకున్నాయి శనగలు, చెప్పాను నిన్న రాత్రి తేవటం వల్ల రాత్రే పోసాను. ఈరోజైతే చక్కగా శనగలు తాంబూలం పెట్టాను. మనం వరలక్ష్మీదేవి అనగానే తప్పనిసరిగా శనగలు అనేది ఆవిడకి తాంబూలం పెట్టవలసిందే. మనం ముత్తైదుకి ఇచ్చే తాంబూలంలో కూడా తప్పనిసరిగా శనగలు ఉండాలి, అరటిపళ్ళు, తవలపాకులు, పువ్వు. ఇదేనండి. తర్వాత మీ ఆడంబరాలు ఎన్ని చేసుకున్నా చూసారా. చక్కగా మరి దీపారాధన పూర్తయింది. చూశారు కదా. ఈ వారం మరి లాస్ట్ వారం శ్రావణ శుక్రవారం కదంబం పువ్వులు లభించినాయండి. మరి మాకు శ్రీనంద స్కూల్ పక్కనే ఉంటుంది. మరి ఆ స్కూల్లో మరి కదంబం చెట్టు పెద్ద వృక్షం ఉంది. అయితే మరి ఇదివరకు అయితే సంవత్సరానికి ఒకసారి పూసేది శ్రావణ మాసంలోనే. ఇప్పుడు వర్షం కురిసినప్పుడల్లా పూసేస్తుందండి. అప్పుడే 3 నెలల్లో 3 సార్లు పూసేసింది, నెలకొకసారి చప్పున. చక్కగా మరి మొన్న కోసుకుని తెచ్చుకోవడం జరిగింది. శుక్రవారం వల్ల భద్రంగా దాయటం కూడా జరిగింది. లక్షవారం నిన్న 2 లక్ష్మీదేవికి సమర్పించుకున్నాను. ఈరోజు చక్కగా ఇలాగా పెట్టుకున్నాను. అంతేకాదండి, సుగంధమైన పువ్వులు ఆవిడకి ఇష్టం కదా. చెంపంగ పువ్వులు కూడా లభించినాయండి. చూసారా. అమ్మ చేతుల మీద పెట్టాను. అంగో చూసారా. అవి హౌస్ ఓనర్ గారికి చెంపంగ పువ్వుల చెట్టు ఉందండి, సింహాచలం చెంపంగా. అయితే అనుకోకుండా నేను బయటికి వెళ్ళేటప్పటికి పైకి సుత్తే చక్కగా రబ్బ అందేటట్టుంది. పైకి ఉంటుందండి, అందదు. అయితే వారు లేరు కాబట్టి సరే లక్ష్మీదేవి పూజకి ఏమన్నా పువ్వులు మనకు లభిస్తాయేమో అని పైకి ఎక్కేటప్పటికి రబ్బ అందింది. బాగా విచ్చుకున్న పువ్వు చక్కగా వీడియో తీసి పెట్టాను. ఎందుకంటే అలా ఉన్న ఆ సేమ్ ఆకారం అలా బంగారపు చెంపంగ పువ్వు చేయించుకుంటారు. నేను చేయించుకున్నాను. మరి నేను ఏదో చేసేసానండి, చెబుతాను. అంటే ఉట్టినే ఇచ్చేసాను ఎవరికో. సరే. అయితే మరి ఆ చెంపంగ పువ్వులు అంటే కూడా ఆవిడకి చాలా ఇష్టం అట. చూసారా. మరి ఇది చాలా ఇష్టం. సుగంధమైన పువ్వులు ఏవైనా కూడా. కదంబం పువ్వులు చూసారా చక్కగా. మరి ఇక్కడ 8 పువ్వులు ఉంచానులేండి, అష్టలక్ష్మి కదా అని. ఒకటి కొంచెం నలిపోయిందని చెప్పి ఆ 7 పువ్వులు అలంకరణ చేశాను చక్కగా. చూసారా. మరి నేనైతే ఇలా చేసుకుంటానండి. నాకున్నంతట్లో పువ్వులతో బాగా అలంకరించుకోవటం నాకు చాలా ఇష్టం. మరి ఏంటో కానీ నిండుదనం వస్తుంది. నిత్య పూజ అయినా కూడా పువ్వులు లేకపోతే దేవుడి దగ్గరికి ఎలుతుగా ఉంటుందండి. మరి 4 మొక్కలు వేసుకుని పెంచుకునే వారికి పువ్వులు లోటు ఉండదులేండి. నాకు అంతకన్నా లోటు ఉండదు. ఎందుకు అంటారా, మా వారు రోజు తెచ్చేస్తారు నాకు. తెలిసినా మరి ఒక్కొక్కసారి తేకపోతే మరి ఎప్పుడో ఏ నెలకో 2 నెలలకో ఒక బ్రేక్ పడవచ్చు, ఒక రోజు తప్ప ఎప్పుడు పువ్వులకు లోటు ఉండదు నాకు. అరటిపళ్ళు, పువ్వులు, తవలపాకులు నిత్యం తీసుకొస్తారు. చక్కగా ఇలా చేసుకుంటాను. అయితే నాకు మారేడు బిల్వాలు ఉన్నాయి కాబట్టి మరి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని మారేడు బిల్వాలు సమర్పించుకుంటూ ఉంటాను అన్నమాట. అంటే సాయంకాలం మాటలు వెళ్ళినప్పుడు 4ంటికి ఆ టేపుకి తెచ్చేసుకుంటాను. తర్వాత వెళ్ళడానికి చాలా పెద్ద పాము తిరుగుతూ ఉందండి. మరి మొక్కలు కొంచెం గుబురుగా ఉన్నాయి. మరి మొక్కల్లో ఏం ఉంటుందో ఏంటో తెలియదు, భయం వేస్తుంది అన్నమాట. అంటే చనిపోవటం ఇష్టమే కానీ మరి ఉండి వెనకాల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకు ఏంటో చూడటమే భయం నాకు పాము అంటేనే. పాముల్లో పాములు ఉండే చోట్లే పుట్టి పెరిగిన దాన్నే. కానీ పాములు చూడాలంటే భయం, నీరు కొట్టన్నా భయం. కానీ ఇదివరకు చిన్న ఇంట్లో ఉండేదాన్ని అంటున్నాను కదా. మరి ఓల్డ్ పాములు వచ్చేసేయండి. పెద్ద పాము ఒకటి వచ్చేది. అది కాకుండా మరి ఇంట్లోకి ఎప్పుడు వచ్చేసేదో వెళ్ళిపోవటం కనపడి అలా ఉండేయండి. అంటే నీరు కొట్లు, ఉడత పాములునండి. ఏమన్నా ఒకవేళ పాము కరిస్తే చచ్చిపోవాలనే గండమే ఉంటే అది కరిస్తే చనిపోతామండి. అంతే తప్ప మనం కూడా దాన్ని చంపేస్తాం, కనపడితే బతకనిస్తామా కదా. మనకెంత భయమా దానికి కూడా అంతే భయం.
పాముకు కూడా కదా. మరి నా పూజ అయితే నచ్చిందా మీకు? నిండుగా కనపడుతుందా? ఇలా చేసుకుంటారా? మరి ఏముంది, కదంబం పువ్వులు అయితే నాకు లభించినాయి. ఒకేసారి పోతాయండి, ఎక్కడ ఉన్న చెట్లు అయినప్పటికీ కూడా వర్షం పడిన దాన్ని బట్టి పూసేస్తాయన్నమాట. మరి వరలక్ష్మీ రథంలో ఎవరు పెట్టడానికి అవ్వలేదు, రాలేదు, ముందుగా వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ వారం నాటికి కూడా అయిపోయినాయి. నేను భద్రంగా కొంచెం ఫ్రిడ్జ్లో బంధించి దాయడం వల్ల అలా ఉన్నాయి. విడిచిన 2-3 రోజులకి ఈ రేకులు అనేది దుళ్ళిపోతాయి, రాలిపోతాయి అన్నమాట అండి. ఇవి తర్వాత కాయలా మిగులుతుంది. ఆ కాయ కూడా తర్వాత పాడైపోతుంది. ఇది ఒక్క పువ్వు పూజిస్తే 108 పువ్వులతో పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతున్నారండి. ఈ 108 ఉంటాయని అంటున్నారు. ఈ రేకులు కాదండి, ఇంకా ఎక్కువే ఉంటాయి, చాలా ఉంటాయి. అయితే కదంబం పువ్వు మహాలక్ష్మికి ఇష్టమని ఒకటైనా పెడితే మంచిదని మరి పెద్దలు చెబుతున్నారు, గురువర్యులు. మనం కూడా ఆ పువ్వులు, సుగంధమైన పువ్వులతో అమ్మను పూజించాం కాబట్టి మనకు లభించినాయి అంటే మనం సమర్పించుకోవచ్చు. చూసారా, నచ్చిందా? మరి చూసారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసిన వారు ఎవ్వరూ కూడా మరి లైక్ అనేది చేయట్లేదండి. సబ్స్క్రైబర్ చాలామంది అయ్యారు, 1500 దగ్గరగా ఉన్నారు. మరి అలాంటప్పుడు లైక్ అందరూ చూడకపోయినా సగం మందో పావుసగమో చూస్తారు కదా. లైక్ చేశారనుకోండి, నేను చేసేది మరి నాకు మీరు ప్రోత్సహించినట్టు. నా బిడ్డలో ఇంత సంతోషంగా ఇంత బాగా చూస్తున్నారు కాబట్టి ఇది చెప్పాలి, అది చెయ్యాలని చేస్తానండి. నా బోటు వాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు, నాకన్నా గొప్పవాళ్ళు. నేను అందులో ఉడతాబట్టి అనుకోండి, మీ అమ్మగా భావించండి, నన్ను ఆదరించండి. ఇంతేనండి నేను చెప్పేది. చూసారు కదా, చక్కగా నాకు తనివి తీరదండి. ఎంత చూపించినా కూడా నాకైతే తనివి తీరదు. చూసారు కదా, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అమ్మ ఎంత దయాగుణంతో చూస్తూ ఉన్నట్లు ఉన్నదో చూసారా కదా. అంతేనండి, ఏదైనా చెట్టు మీద ఉంటే కొమ్మ, గూటిలో ఉంటే బొమ్మ, అదే దేవుడి మందిరంలో ఉంటే అమ్మ అని గురువర్యులు చెప్పారు కదండి.